ఏమైందిరా? ఒకసారి గెలవా? ఓకే ఓకే, కలకదు కలకదు, నిజమే నిజమే నిజమే. నిజమేరా, తాగు. ఓకే ఓకే. ఏమైందిరా అలా చూస్తున్నావు? అంటే నేను చూస్తుంది చేస్తుంది అంత నిజమేనా? నిజమేరా, తాగు. అయితే ఓకే. సరే, నేను ఇప్పుడే వస్తా కిందకెళ్ళి. సరే. రేయ్, ఏంట్రా నీ బాధ? ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయిరా, ఆఖరికి నీ లైఫ్లో కూడా జరిగింది, నా లైఫ్లో తప్ప. ఏమైందా ఇప్పుడు? ఏమైందా? నిన్నటి వరకు మీ ఇంటికి రావాలంటేనే భయం వేసేది, ఇప్పుడు మీ ఇంటి మేడ మీద కూర్చొని తాగుతున్నా. మొన్నటి వరకు నీ ఫ్రెండ్లా కాదు కదా, కనీసం మనిషిలా కూడా చూసేది కాదు, ఇప్పుడు అన్నయ్య అని ఆప్యాయతంగా పిలుస్తుంటే ఆనంద్ బాష్ప లాక్కుండా వస్తున్నాయిరా. ఊరుకోలే, ఎద్దులా ఉన్నావు, ఏడుస్తే బాగోదు. మరి లేకపోతే ఏంట్రా? అప్పుడు మనం సడన్గా తాగడం వల్ల అలా సీరియస్ అయింది. తినే కాదు, ఆ ప్లేస్లో ఎవరున్నా సీరియస్ అవుతారు. ఈ విషయంలో తను తప్పేం లేదురా. అబ్బా, అప్పుడే పార్టీ మార్చేసావేంట్రా నువ్వు? చెయ్యి మీద వాత పెట్టింది మర్చిపోయావా? నాకు మూతి మీద పెట్టింది, నేనేమన్నా అరుస్తున్నానా? మూతి మీద కాకపోతే ముడ్డు మీద పెట్టుకో, నాకెందుకు? అయినా ఈ అమ్మాయిల్ని నమ్మేదలే. రేయ్, అమ్మాయిలు అద్దం లాంటి వాళ్ళరా. మనం నవ్వుతూ చూస్తే నవ్వుతూనే చూస్తారు, మనం కోపంగా చూస్తే వాళ్ళు కూడా కోపంగా చూస్తారు. అబ్బా అవునా? చెప్పింకా, తుమ్మితే తుమ్ముతారు, దగ్గితే దగ్గుతారు. నీ మరి లేకపోతే ఏంట్రా? ఏంటమ్మా, అమ్మాయిలు అద్దం లాంటి వాళ్ళ? నవ్వుతూ చూస్తే నవ్వుతూ చూస్తారా? నిన్న అసలు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగిందిరా? నైటు సరదాగా నేను అలా బైక్ మీద వెళ్తుంటే దారిలో ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగింది. ఫస్ట్ నేను ఇవ్వకూడదనే అనుకున్నా, కానీ చుట్టూ చూస్తే ఎవరూ లేరు. సరేలే పాపమని లిఫ్ట్ ఇచ్చా. దాంట్లో ఏముందిరా? ఇప్పుడే మొదలైంది, ఆగు. అమ్మాయిని అలా ఎక్కించుకొని అలా స్టార్ట్ అయ్యా. అక్కడి నుంచి దారిలో చాలా మాట్లాడిందిరా, మీద చెయ్యి కూడా వేసింది. ఇంతలో తన స్టాప్ వచ్చి దిగిపోయింది. దిగింది అయితే ఇంకా అవలేదు, ఆఖరి రకం పాడకు. దిగాక థ్యాంక్స్ అని చెప్పింది. నేను స్టైల్గా ఇట్స్ ఓకే అన్నాను. కట్ చేస్తే ఇంకా తను అక్కడే ఉంది. బహుశా ఎవరికోసమో తను వెయిట్ చేస్తుందేమో అని నేను వాళ్ళు వచ్చే వరకు అక్కడే ఉన్నా. ఇంకంతే, తను నవ్వింది, నేను నవ్వాను. నేను నవ్వాను, తను నవ్వింది. తను సీరియస్గా చూసింది, నేను నవ్వడం ఆపేశా. కొద్దిసేపటికి ఎవరో తన దగ్గరికి వచ్చారు, బహుశా బాయ్ ఫ్రెండ్ అనుకుంటా. వాడితో ఏం చెప్పిందో తెలియదు కానీ వాడు మాత్రం వెనక ముందు ఆలోచించకుండా తర్వాత ఏమైంది? ఇంకంతేరా, తెగ కొట్టాడురా నన్ను. వెనక ముందు ఆలోచించలేదురా, ఒకటే కొట్టుడు. కనీసం నేను చెప్పింది కూడా వెళ్ళలేదురా వాడు. నువ్వు చెప్పు, ఇందులో నా తప్పేమైనా ఉందా? ఏమో, నువ్వేం కలికి సచ్చావా దాన్ని. మన సొసైటీలో ఉన్నది ఇదేరా, అమ్మాయి అయితే చాలు ప్రతోడు లాయర్లా వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు. అరే అబ్బాయి అయ్యుండి అబ్బాయికే సపోర్ట్ చేయకపోతే ఈ అబ్బాయిలు నమ్మేది ఇంకెవడరా? అలా అని కాదురా. అది కాదురా, నాకు తెలియక అడుగుతాను. అమ్మాయి కంట్లో నీళ్ళు వస్తే చాలు ప్రతోడు రెడీగా ఉంటాడు కచ్చి పట్టుకొని తొట్టడానికి. అరే ఇవతల అబ్బాయి జీవితం మట్ట గుడిసిపోయినా ఒక్కడు కూడా నమ్మడరా. ఇదిగో నీలాగే అంటాడు, ఈడ ఏదో కెలుకుంటాడులే అని. అందరు అమ్మాయిలు అలా ఉండర్రా బావా. నాకు నమ్మకం లేదు ద్వారా. నీ లైఫ్లో కూడా ఒక మంచి అమ్మాయి వస్తే అర్థమవుతుందిలే. మంచి అమ్మాయిలు పిచ్చోడా, మంచి అమ్మాయిలు డైనోసార్లు ఎప్పుడు అంతరించిపోయారా? అంతా మన భ్రమంతే. అరే వీళ్ళు మనకే కాదురా, వీళ్ళ పుట్టించిన బ్రహ్మదేవుడికి కూడా అర్థం కాదు. ఒక్కోసారి ఆయనకే డౌట్ వస్తుంది, వీళ్ళ పుట్టించింది నేనేనా అని.
ఏంటో హ్మ్. ఎలా ఉంటుంది వెళ్తా. ఏంటి అమ్మో, నేను లేని ఇది టైం వచ్చింది. చూసి నవ్వుకుంటున్నారు? ఏం లేదు చెల్లమ్మా, ఏం లేదు. మీ ఆడవాళ్ళ గురించి ఏదో చెప్తున్నాడు సింహ. మా ఆడవాళ్ళ గురించా? ఏంటన్నయ్యో అది? ఏం లేదు చెల్లమ్మా, ఏం లేదు. చెప్పన్నయ్యా. చెప్పరా. అదే ఆ, ఆడదాని వెలుగు ఇంటికి చదువు అన్నారు కదా, దాని గురించే చెప్తున్నా వీడికి. నువ్వు ఇంకేం అనుకోకు. అది ఆడదాని చదువు ఇంటికి వెలుగు కదా. అదేలే చెల్లమ్మా, అదేలే ఏదో ఒకటి. ఇప్పుడు అవన్నీ ఎందుకు మనకి? తాగండి తాగండి తాగండి. హ్మ్. అరే మన ఎండి గారు ఏంటారు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? ఈ టైంకి ఏంట్రా? నాకు అర్థం కావట్లేదు. సార్ నాన్న సింహ, వరుణ్కి ఎలా ఉంది? ఏం చెప్పమంటారు సార్, ఇంకా బెడ్ మీద ఉన్నాడు సార్. కనీసం చెయ్యి కూడా లేపలేకపోతున్నాడు సార్. అందుకనే నా చేత్తోనే వాడికి పెడుతున్నాను సార్. అవును సార్. ఏ బ్రాండ్ అమ్మా? అదే సార్, బడ్వైజర్ అని. సెలైన్లో బ్రాండ్ ఎప్పుడు వచ్చిందిరా? ఆ, 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 అదే సార్, సెలైన్లో అదొక రకం సార్, అదొక రకం. ఆ, మీ ఇద్దరు కలిసి నా చెవిలో పువ్వులు పెట్టండి రా. సార్ మీ ఇద్దరు తాగుతున్నారని నాకు తెలిసిపోయింది కానీ ఎలా? అది సార్. మీ ఇద్దరు అర్జెంటుగా ఆఫీస్కి వచ్చేయండి, లేదనుకో మీ ఇద్దరు ప్లేస్లో వేరే వాళ్ళు వస్తారు. Idiot. అది కాదు సార్, సార్ అది కాదు సార్. అరే మనం తాగుతున్నట్టు వీడికి ఎలా తెలిసిందిరా? నేనే చెప్పా. ఏది ఇందాకేదో ఆడాలు అద్దాలు అన్న, ఇప్పుడు చెప్పు. నువ్వెందుకు చెప్పే బంగారం? అంటే ఇందాక కిందికెళ్ళినప్పుడు ఎండి గారు కాల్ చేశారు. ఈ వరుణ్కి ఎలా ఉందో కాల్ చేద్దాం ఒకసారి. హలో. లేడీసు అమ్మా, ఇంతకీ వరుణ్కి ఎలా ఉంది? ఎలా ఉండటం ఏంటి? బానే ఉంది కదా. బాగానే ఉండటం ఏంటి? యాక్సిడెంట్ అయిందిగా. యాక్సిడెంటా అని చెప్పిన ఎదవెవడు? ఎదవా? ఆ సింహగాడే చెప్పాడమ్మా. అరే సింహ, ఇద్దరు కలిసి పైన మందు కొడుతున్నారు సార్. మందా? అవును. ఆడికి యాక్సిడెంట్ అయిందని చెప్పి నా దగ్గర డబ్బులు కూడా తీసుకుని వెళ్ళాడు. సరే గాని ఇంతకీ నువ్వెవరమ్మా? నేను వరుణ్ వైఫ్ని సార్. వైఫా? సరే సరే అమ్మా, సరే ఉంటా. సరే. పెళ్ళి కూడా అయిందా? చెప్పలేదే. అరే సింహగా నీ పని చెప్తా నాకు. సింహగా నువ్వు అవుట్. రారా, ఫినిష్, నువ్వు అయిపోయావు. రే సింహ, రే ఇప్పుడు ఏమవుతుందిరా? యారా సింహగా, వరుణ్కి యాక్సిడెంట్ అయింది, చెయ్యి కూడా ఇరిగింది. ఆస్కార్ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేసి నా దగ్గర 5,000 కూడా కొట్టేసావు కదరా. తీరిపోయిందిరా, ఇంక ఈ ఆఫీస్తో రుణం తీరిపోయింది. ఏ సార్ మీరు మానేస్తున్నారా? నిన్ను తీసేస్తారా? తీసేయండి సార్, తీసేయండి. మీ దగ్గర ఎన్నాళ్ళు మంచిగా పనిచేసినందుకు ఏదో ఒక రోజు ఇలాంటి రోజు వస్తుందని నాకు ముందే తెలుసు. అందుకే జోబులో రెడీగా పెట్టుకొని ఉన్నాను సార్. ఏంట్రా, తీసేయండి. నీ రిజిగ్నేషన్ లెటరా? లేదు సార్, నా సూసైడ్ లెటర్. సూసైడా? ఎందుకురా? మీరు ఎలాగో తీసేస్తా అన్నారు కదా సార్. అయితే ఇంకో దగ్గరికి పోయి పని చేసుకో. మీలాంటి మంచి మనుషులే నన్ను అర్థం చేసుకోలేనప్పుడు ఇంకా వాళ్ళే అర్థం చేసుకుంటారు సార్. అందరూ మీలా ఉండరు కదా సార్. సార్ మీ పూర్తి పేరు? వీర వెంకట సత్యనారాయణ. ఆయన వెళ్ళే అయినా నా పేరు ఎందుకు రాస్తున్నావురా? నా చావు కారణం మీరే కదా సార్, ఆ? అందుకే మీ పేరే రాస్తున్నా. లేకపోతే నా చావు వృధా అయిపోద్ది సార్. ఓరని దొంపతగా అది లై. సార్ 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 సార్
సార్ సార్ ఇప్పుడు పోయి సావు. సరే సార్. రేయ్, సావమంటే సచ్చావు. వెళ్ళి పని చూసి సావు. అంటే నన్ను క్షమించినట్టేనా సార్? ఆ క్షమించాలపా. థ్యాంక్ యూ సార్. అయినా వరుణ్, ఈ ఆఫీసులో బాగా పనిచేసేది నువ్వు ఒక్కడవే. అంటే మీరు పని చేయరా సార్? ముందు నీ పని నువ్వు సరిగ్గా చేయరా. సరే. ఏమయ్యా వరుణ్, ఇన్ని రోజులు లీవ్ ఎందుకు పెట్టావు? అంటే సార్ అది కొత్తగా పెళ్ళైంది సార్, కొన్ని పనులు ఉంటాయి. మీకు తెలియదు ఏమని చెప్పండి, దొంగి. అవుననుకో. అది సరే గాని వరుణ్, కనీసం పెళ్ళికి కూడా పిలవలేదేంటయ్యా? మీరు మాత్రం రమ్యతో గెస్ట్ హౌస్కి వెళ్ళినప్పుడు మమ్మల్ని పిలిచారా? నువ్వు ఇంకా పోలేదారా? అంటే ఫ్రెండ్స్ అని సార్, కలిసి వచ్చాం, లేట్ అవుతుంది. హ్మ్. మేము వెళ్ళొచ్చా సార్? ఓకే, గో గో. థ్యాంక్ యూ సార్. రా, రా, రా. బాయ్ సార్. వచ్చి, వచ్చి. అబాయ్. సార్, రమ్యని అడిగానని చెప్పండి. హ్మ్, రమ్య ఏం చేస్తుందో ఏంటో. హ్మ్. హాయ్ డార్లింగ్, ఏం చేస్తున్నావమ్మా? ఎవడ్రా నువ్వు నా పిల్లనే డార్లింగ్ అంటున్నావు? ఆ. నీకు పిల్లనాయాలా అట్టగాడిదా? ఎవడ్రా నువ్వు? రే ఎక్కడ ఉంటావు నువ్వు? రే చెప్పు. రాంగ్ నెంబర్. ఓ అమ్ము, రమ్య కాబోయే హస్బెండ్ అనుకుంటా. రౌడీలో ఉన్నాడు మాటింటే. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా.